గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి. ఇది తెలుగులో ఒక పాపులర్ సామెత కదా. అయితే సినిమాల విషయానికి వచ్చేసరికి చూస్తే మెగాస్టార్ సినిమానే చూడాలి అని మార్చేస్తాం మరి. అది మనం మెగాస్టార్ అంటే. అయితే ఈ మధ్య రోజు చాలా వీడియోస్ చేస్తున్నాం. అన్ని సినిమాల న్యూస్ కవర్ చేస్తున్నాం. కానీ అయ్యో మన మెగాస్టార్ సినిమా గురించి ఒక్క అప్డేట్ లేదు ఏమిటని అనుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు వచ్చేసింది మెగాస్టార్ విశ్వంబర సినిమా నుండి ఒక అద్భుతమైన అప్డేట్. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర గురించి అభిమానుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. ఈ సినిమా ప్రకటించిన నాటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ అంచనాలను మరింత పెంచేలా చిత్ర బృందం త్వరలోనే ఒకేసారి 2 పెద్ద అప్డేట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న పవర్ఫుల్ ట్రైలర్ విడుదలతో పాటు కొత్త విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. విఎఫ్ఎక్స్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. అందుకే త్వరలోనే ఒక ప్రత్యేక ఈవెంట్ ద్వారా ఈ 2 అప్డేట్స్ ను ప్రకటించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన మనశంకర వరప్రసాద్ గారి చిత్రంతో తన కెరియర్లో మరో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి కథాంశంతో ఆయన చాలా కాలం తర్వాత నటిస్తున్నందున ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు ఆయన నటించిన అంజీ చిత్రంలో కూడా ఇలాంటి ఫ్యాంటసీ అంశాలు కనిపించాయి. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో వస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది యువ దర్శకుడు మల్లిడి వశిష్ఠ అన్న సంగతి తెలిసిందే కదా. ఆయన గతంలో రూపొందించిన బింబిసారా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమాతో ఫ్యాంటసీ కథలను ఎంతో ఆకర్షణీయంగా చూపించగల దర్శకుడిగా ఆయన పేరు సంపాదించారు. అదే కారణంగా చిరంజీవి వంటి స్టార్ హీరోతో కలిసి పనిచేసే అవకాశం ఆయనకు వచ్చింది. విశ్వంబర కథను కూడా ఎంతో విస్తృతమైన కాన్సెప్ట్తో రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 14 లోకాల నేపథ్యంలో సాగనున్న ఈ కథ ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ భారీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, సెట్స్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఈ సినిమాను ఒక విజువల్ వండర్గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారు. సినిమాలో ప్రతి సన్నివేశం అద్భుతంగా కనిపించేలా అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ చిత్ర నిర్మాణం కొంచెం సమయం తీసుకుంటున్నప్పటికీ నాణ్యత విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా చిత్ర బృందం పనిచేస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ కథానాయికగా నటిస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ జంట మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అలాగే ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కథకు అనుగుణంగా వీరి పాత్రలు కూడా ఎంతో ప్రాధాన్యంతో ఉంటాయని తెలుస్తోంది. సాంకేతిక విభాగం కూడా ఈ సినిమాకు మరో పెద్ద బలం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగాన్ని తీసుకురానుందని అభిమానులు ఆశిస్తున్నారు. అలాగే ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడు ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తున్నారు. ఆయన కెమెరా వర్క్ ద్వారా 14 లోకాల అద్భుత ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రధానంగా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడిన కథ కావడంతో విఎఫ్ఎక్స్ పనులకు ఎక్కువ సమయం పట్టింది. మొదట ఈ సినిమా చాలా ముందే విడుదల కావాల్సి ఉండగా గ్రాఫిక్స్ పనులు పూర్తి కాలేకపోవడంతో పలుమార్లు వాయిదా పడింది. కానీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. విజువల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని భావించిన మేకర్స్ ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా రూపొందిస్తున్నారు. అయితే మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో చోటా కే నాయుడు కూడా ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పారు. విశ్వంబర సినిమా చాలా కొత్తగా ఉంటుందని, తనతో పాటు ఈ సినిమా టీం అంతా ఇప్పుడు విఎఫ్ఎక్స్ జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నామని, గ్రాఫిక్స్ సినిమాలో సాధారణంగా జరిగే పొరపాట్లకు తావివ్వకుండా ఎక్స్పెక్ట్ విఎఫ్ఎక్స్ టీంతో కలిసి పనిచేస్తున్నందున సినిమా ఆలస్యమవుతుందని, సినిమాలో సీజీ షాట్స్ కూడా ఎక్కువ ఉన్నందున ఇలా రిలీజ్ డేట్ ఆలస్యమైందని చెప్పారు. కానీ లాస్ట్కి సినిమా అదిరిపోతుందని కూడా చెప్పి అభిమానులను ఖుషి చేశారు. ఇక ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ను త్వరలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ట్రైలర్ విడుదలతో పాటు సినిమా కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారని సమాచారం.
నిజానికి ఈ ప్రకటనను శ్రీరామనవమి సందర్భంగా ఇవ్వాలని మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో మరికొన్ని భారీ సినిమాల అప్డేట్స్ కూడా రావడంతో తమ ప్రకటన ఎక్కడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఈవెంట్ నిర్వహించి ఈ డబుల్ సర్ప్రైజ్ ను ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా విడుదల విషయానికి వస్తే ఈ విజువల్ వండర్ ను ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలుగు మాత్రమే కాకుండా పలు భారతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా నిజమైన పాన్ ఇండియా ప్రాజెక్టుగా నిలవనుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి కొత్త లుక్, వశిష్ఠ దర్శకత్వం, కీరవాణి సంగీతం అన్నీ కలిపి ఈ సినిమాను ఒక గొప్ప విజువల్ ఫీస్ట్ గా మార్చనున్నాయని భావిస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు విశ్వంవర ఒక ప్రత్యేకమైన సినిమా కానుందని ఇప్పటికే స్పష్టమైంది. ఫ్యాంటసీ, యాక్షన్, భావోద్వేగాలు అన్నీ కలిసిన ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ట్రైలర్ ఈ అంచనాలను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ సమ్మర్లో మెగా అభిమానులకు ఇది నిజమైన సినీ పండుగగా మారుతుందా అన్నది చూడాలి.